భగవాన్ సత్యసాయిబాబా ప్రేమ ప్రవాహిని రథయాత్ర సోమవారం భీమడోలు మండలం గుండుగొల్లు గ్రామంలో వైభవంగా జరిగింది. భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకలు పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రేమ ప్రవాహిని రథయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుండుగొల్లుకు చేరుకున్న ప్రేమ ప్రవాహిని రథానికి సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు, గ్రామస్తులు స్వాగతం పలికారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యాలతో గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా సత్యసాయిబాబా సేవా సమితి జిల్లా అధ్యక్షులు శశిశేఖరరావు మాట్లాడుతూ సత్యసాయి 100వ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని విశ్వశాంతి కోరుతూ, గ్రామ దేశ శ్రేయస్సు కోరుతూ ప్రేమ ప్రవాహిని రథయాత్రను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేడుకలకు సంబంధించిన పలు వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో సత్యసాయిబాబా సేవా సమితి కోడూరి లక్ష్మీ నరసింహమూర్తి, గుండు సుబ్బారావు, కొండ గంగరాజ్ కుమార్, వర్ధినేడి సత్యసాయి, యలమర్తి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. పరిపూర్ణ మహావతార భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా భారతదేశం అంతా, అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని జిల్లాల్లోనూ, అన్ని గ్రామాల్లోని కూడా స్వామివారి యొక్క సందేశం శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని అనే రథోత్సవం ద్వారా ఈ యొక్క ప్రేమతత్వాన్ని వ్యాప్తి చేయాలని సంకల్పంతో జరుగుతున్నది. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో, భారతదేశంలో 5 రాష్ట్రాల్లో ఈ యొక్క రథోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మన జిల్లాలో, ఏలూరు జిల్లాలో ఈ నెల 13వ తేదీ సాయంత్రం నుండి 14, 15, 16, 17 వరకు ఈ యొక్క ఏలూరు జిల్లాలో ఈ గ్రామానికి కూడా ఈ ప్రేమ ప్రవాహిని రథోత్సవం నిర్వహించడం జరిగింది. ద్వారకా తిరుమల సబ్ జోన్లో గుండుగొల్లు గ్రామంలో ప్రారంభమయ్యి ఈరోజు సుమారు 25 గ్రామాల్లో ఈ యొక్క రథోత్సవ పర్యటన జరుగుతుంది. ఈరోజు సాయంత్రం భీమడోలు గ్రామంలో ఈరోజు రాత్రి ఈ ముగింపు కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ రేపంతా కూడా మన ఏలూరు సబ్ జోన్ సుమారు 25 గ్రామాల్లో ప్రారంభమయ్యి కైకలూరు మండలంలో అది కృష్ణా జిల్లా వారికి అందడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా స్వామివారి యొక్క ఏ కార్యక్రమం చేపట్టినా విశ్వ శాంతి నిమిత్తం, లోక కళ్యాణ నిమిత్తం నిర్వహించడం జరుగుతుంది.